For God so loved the world, he gave his only begotten Son. ఈ వీడియో యొక్క టాపిక్ వాట్స్ ఇన్ ద బ్లడ్ దట్ జీసస్ షెడ్ ఫర్ అస్. చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం, యేసు మన కోసం తన ప్రాణాన్ని అర్పించారు, ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించారు, ఆయన రక్తం చేత మనం పవిత్రపరచబడ్డాం. ఈవెన్ ఇన్ ద కమ్యూనియన్ గాడ్ జీసస్ టెల్స్ దిస్ ఈజ్ మై బ్లడ్ అండ్ బాడీ. మన అలా ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్తే మనకి బలులు సాక్రిఫైసెస్ అని కనిపిస్తూ ఉంటాయి. మౌంట్ సినాయ్ మీద ధర్మశాస్త్రం ఇచ్చాక యాజ్ ఎ సీల్ ఆఫ్ కవనెంట్ ఆర్ యాజ్ ఎ సైన్ ఆఫ్ కవనెంట్ మోషే అర్పించిన యానిమల్ యొక్క బ్లడ్ పీపుల్ మీద స్ప్రింకిల్ చేస్తారు. ఇంకా మనకి ట్యాబర్నాకల్ అంటే గుడారం అండ్ టెంపుల్లో కూడా ఈ ఆల్టార్ మీద అండ్ హార్న్స్ ఇంకా వెయిల్ కర్టెన్ మీద కూడా బ్లడ్ అనేది అప్లై చేసి ఆ ప్లేస్ని పవిత్రపరుస్తారు. సో అసలు వాట్స్ ఇన్ ద బ్లడ్ అనేది టాపిక్ మీద మా థాట్స్ ఇక్కడ మేము పెట్టాలనుకుంటున్నాం. మేము డీల్ చేసిన టాపిక్స్ మేము చూసిన టాపిక్స్లో దిస్ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ టాపిక్. దీనికోసం మనం ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా తక్కువలో తక్కువ 3 hours అయితే పడుతుంది. బట్ ఐ విల్ ట్రై టు క్లోజ్ దిస్ ఇన్ 30 to 45 minutes. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, లెట్స్ సే దిస్ ఇంట్రడక్షన్. మన గాడ్ కోసం మాట్లాడుకుంటున్నప్పుడు గాడ్ హెస్ సర్టెన్ అట్రిబ్యూట్స్. హీ ఈజ్ లవింగ్ గాడ్, హీ ఈజ్ ఫర్గివింగ్, హీ ఈజ్ మర్సిఫుల్, హీ ఈజ్ లాయల్, హీ ఈజ్ ట్రస్ట్ఫుల్ అండ్ హీ ఈజ్ మారల్, హీ ఈజ్ జస్ట్. ఇంకా ఆయన హీస్ ఆమ్నిపాటెంట్, ఆమ్నిసియన్స్ అంటే ఒక పాజిటివ్ ఎలిమెంట్స్ అని కోసం వీటి కోసం మనం ఈ టాపిక్స్ మన గాడ్ యొక్క అట్రిబ్యూట్స్గా మనం చూస్తూ ఉంటాం. వీటిలో 2 things. ఒకటి హీస్ జస్ట్ అంటే ఆయన తీర్పు తీరుస్తాడు, న్యాయాన్ని తీరుస్తాడు. అంటే ఇఫ్ సమ్ వన్ సిన్స్ హీ విల్ జడ్జ్. అండ్ అట్ ఎ టైమ్ హీ ఈజ్ మర్సిఫుల్ గాడ్, హీ ఈజ్ ఫర్గివింగ్ గాడ్, హీ వాంట్స్ టు సేవ్ ద సిన్నర్స్. సో ఈ 2 things అనేవి అపోజింగ్ కైండ్ ఆఫ్ ఉంటాయి. హీ హ్యాస్ టు జడ్జ్, హీ హ్యాస్ టు పనిష్, హీ హ్యాస్ టు ఫర్గివ్ ఫర్ హీ ఈజ్ లవింగ్ గాడ్. సో వీటిని బ్యాలెన్స్ చేస్తూ గాడ్ మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో రకరకాల సినారియోస్లో మనకు చూపించారు. ఏంటంటే గాడ్స్ సన్ ఇజ్రాయెల్ వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా, వాళ్ళ చైల్డ్ సాక్రిఫైసెస్, పేగన్ కల్చర్, ఇంకా విగ్రహారాధన, ఇంకా ఫాల్స్ గాడ్స్ని వర్షిప్ చేస్తున్నప్పుడు కూడా గాడ్ పనిష్ చేశారు, ఎక్సైల్. కానీ అట్ ఎ టైమ్ హీ వాంట్స్ దోస్ పీపుల్ టు కమ్ బ్యాక్ టు మీ హోల్ హార్టెడ్లీ. అందుకనే మనకు డ్యూట్రానమీ 6 or 4 ఎక్కడ ఉంటుంది క్షమ. గాడ్ మనం పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ శక్తితో ప్రేమించాలి, వర్షిప్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అంటే మన న్యూ కవనెంట్ జెర్మియా 31 ఇంకా ఎజెకియల్ 10 or 36, 38 చాప్టర్స్లో కూడా గాడ్ వీటి కోసమే మాట్లాడుతూ ఉంటారు, విచ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ బై జీసస్ అల్టిమేట్లీ. సో ఈ 2 థింగ్స్ని గాడ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి? వీళ్ళు నా ప్రజలు, దే ఆర్ మై ఇమేజెస్. నేను వీళ్ళని ఒక సదుద్దేశంతో క్రియేట్ చేశాను. వాళ్ళు ఈ భూమిని సబ్డ్యూ చేసుకుని దే హ్యావ్ టు టేక్ డొమినియన్ ఓవర్ ద ఎర్త్ అండ్ దే షుడ్ రిప్రజెంట్ మై నేమ్ ఆన్ ఎర్త్. సో నా ఇమేజెస్ని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ చంపాలనుకుంటే జెన్సిస్ 2లోనే, జెన్సిస్ 3లోనే మొత్తం హ్యూమనిటీ అంతా అంతమైపోద్ది. బట్ వాట్ షుడ్ ఐ డూ? ఒకవేళ నేను వీళ్ళని క్షమిస్తే నేను ఇక్కడ తప్పు చేసిన దాన్ని ఫర్గెట్ చేసినట్టు అయిపోద్ది, స్కిప్ చేసినట్టు అయిపోద్ది. దట్ మేక్స్ మీ అన్జస్ట్. సో వాట్ హ్యాస్ టు డూ అనేది గాడ్ దగ్గర ఉన్న క్వశ్చన్, బట్ హీ హ్యాస్ ద ఆన్సర్. లెట్స్ గో టు జెనసిస్ 2. గాడ్ ఆదాం క్రియేట్ చేశాక గాడ్ ఆదాంకి చెప్తారు, ఆదాం నువ్వు ఏ ఫ్రూట్ అని తిను, కానీ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ ఆ చెట్టు యొక్క ఫ్రూట్ మాత్రం తినకు. ఒకవేళ నువ్వు తింటే యూ షెల్ షూర్లీ డై. దిస్ ఈస్ ద కాస్మిక్ లా దట్ గాడ్ ఇంట్రడ్యూస్డ్ టు అస్. ఇఫ్ యూ డూ దిస్ విల్ హ్యాపెన్. పాపము యొక్క జీతం మరణం అని రోమన్స్లో పాల్ రాస్తారు. ఈవెన్చువల్లీ జెనసిస్ 3లో సిన్ అనేది కమిట్ చేస్తారు. ఆ తర్వాత గాడ్ వచ్చి సర్పెంట్కి చెప్తారు, ఈ సర్పెంట్ ఇస్ నథింగ్ బట్ ఎ సాతాన్ విచ్ వాజ్ రివీల్డ్ ఇన్ రెవల్యూషన్. నువ్వు ఇది చేసినందుకు దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్.
To the Eve, these are the consequences. To Adam, these are the consequences. ఇక్కడ సర్పెంట్కి ఏం చెప్తారంటే, ఈమె నుండి ఒకడు వస్తాడు, నా ఇమేజెస్, నా పిల్లలు తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది కాదు, ఈ పాపపు యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించడానికి, వాళ్ళని సేవ్ చేయడానికి ఈమె నుండి ఒకడు వస్తాడు. హీ విల్ బ్రూజ్ యువర్ హెడ్. దిస్ ఈస్ కాల్డ్, అంటే ఇది ఒక మెస్సయ్య ప్రాఫెసీ, ప్రోటో ఎవాంజలిజం అంటారు. ఆ తర్వాత గాడ్ ఇక్కడ ఫిజికల్ డెత్ కోసం కూడా మాట్లాడతారు. నిన్ను మన్నుతో క్రియేట్ చేశాను, తిరిగి నువ్వు భూమికే చేరుతావు. ద సేమ్ లాంగ్వేజ్ వి సీ ఇన్ ప్రసంగి 12:7లో కూడా చూడొచ్చు. ఆ తర్వాత గాడ్ వీళ్ళకి యానిమల్ గార్మెంట్స్, స్కిన్తో చేసిన గార్మెంట్స్ అనేది వీళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత గాడ్ యొక్క ప్రెసెన్స్ నుండి ఈడెన్ గార్డెన్, ద మౌంటైన్ గార్డెన్ నుండి మనల్ని వెలివేశారు. దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇమీడియట్లీ. సో జెనసిస్ 2లో చెప్పినట్టు ద డెత్ మేబీ బియాండ్ ద ఫిజికల్ డెత్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ద స్పిరిచువల్ డెత్, అబ్సెన్స్ ఫ్రమ్ ద కనెక్షన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హీఈస్ అ సోర్స్ ఆఫ్ లైఫ్. ఆ సోర్స్ నుంచి కట్ ఆఫ్ అయ్యామంటే దట్ ఈస్ డెత్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. సో ఈ విధంగా ఆలోచిస్తే లెట్స్ గో టు Ezekiel 18 as well. This is the most one of the beautiful chapters. ఇక్కడ గాడ్ ఏం చెప్తున్నారంటే, బిహోల్డ్ ఆల్ సోల్స్ ఆర్ మైన్, ద సోల్ ఆఫ్ ద ఫాదర్ as well as the soul of the son is mine, the soul who sins shall die. మీ లైఫ్ యొక్క వానర్ నేనే, కానీ ఎవరైతే ఏ సోల్ అయితే ఈ తప్పు చేస్తుందో ఇట్ షల్ షూర్లీ డై, ద ఎటర్నల్ డెత్ కోసం గాడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? God, what God has to do now? సో గాడ్ ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏంటంటే జెనసిస్ 4కి మనం వెళ్తే, కయీన్ ఏబెల్ చంపేశాక వాట్ హ్యావ్ యూ డన్ అని గాడ్ అడుగుతారు. ద వాయిస్ ఆఫ్ యువర్ బ్రదర్స్ బ్లడ్ ఈస్ క్రయింగ్ టు మీ ఫ్రమ్ ద గ్రౌండ్. నీ బ్రదర్ యొక్క రక్తం భూమి నుండి జస్టిస్ కోసం కోరుకుంటుంది. అంటే ఇక్కడ బ్లడ్ యొక్క సిగ్నిఫికెన్స్ని గాడ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత జెనసిస్ 9కి వెళ్తే ఇనిషియల్లీ మనకి వెజ్ డైట్, ఆ తర్వాత గాడ్ నోవా ఇన్సిడెంట్ తర్వాత నాన్ వెజ్ డైట్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ విత్ ఎ కండిషన్, బట్ యూ షాల్ నాట్ ఈట్ ఫ్లెష్ విత్ ఇట్స్ లైఫ్, దట్ ఈస్ ఇట్స్ బ్లడ్. అంటే లైఫ్ ఈక్వల్ టు బ్లడ్ అనే ఐడియాని గాడ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ అంటే ప్రతి బ్లడ్ షెడ్కి లెక్కింపు అనేది ఉంటుంది. యూ షుడ్ బి అకౌంటబుల్ టు మీ, ఈవెన్ ఇట్స్ అ బీస్ట్. అది బీస్ట్ అయినా కూడా మనకి ఎక్సోడస్లో కూడా చెప్తారు, ఒక బుల్ ఆర్ ఒక ఆక్స్ ఎవరినైనా చంపేస్తే యూ షుడ్ మీరు రాళ్ళతో కొట్టి చంపాలి ఆక్స్ని అన్నట్టు. యాజ్ వెల్ యాజ్ ద ఫెలో మ్యాన్, నీ తోటి పర్సన్ కూడా నువ్వు చంపేస్తే యూ షుడ్ బి రెడీ ఫర్ ద క్యాపిటల్ పనిష్మెంట్, దట్ ఈస్ లైఫ్ ఫర్ లైఫ్. అంటే నువ్వు ఒకరిని చంపేస్తే నిన్ను చంపాలి. ఇక్కడ ఎందుకంటే హ్యూమన్ లైఫ్ అనేది ఒక ప్రీషియస్, గాడ్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్. ఇక్కడ అదే పాయింట్ గాడ్ చెప్తున్నారు, హూ ఎవర్ షెడ్స్ ద బ్లడ్ ఆఫ్ ద మ్యాన్ బై మ్యాన్ షాల్ హిస్ బ్లడ్ బి షెడ్. ఎందుకంటే గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దిస్ హ్యాస్ అ వెరీ సిగ్నిఫికెన్స్. దట్ ఈస్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. సో ఇదే ఐడియాని డెవలప్ చేసుకుంటూ గాడ్ లెవైటికస్, లేవ్యకాండంలో ఈ ధర్మశాస్త్రం ఇచ్చాక ఇక్కడ గాడ్ ఇంట్రడ్యూస్ చేసే ఐడియా తెలుగులో చదువుతాను. లేవ్యకాండం చాప్టర్ 17 11th వర్స్. రక్తము దేహమునకు ప్రాణము, ఈ ఐడియా ఆల్రెడీ గాడ్ ఇంట్రడ్యూస్ చేశారు. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఇక్కడ గాడ్ ఏం మాట్లాడుతున్నారంటే, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు దాని మీద నేను మీకు ఇస్తున్నాను. అంటే మీరు తప్పు చేశారు, తప్పు యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటంటే డెత్, స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్. ఇప్పుడు
తప్పు చేసినవాడు చచ్చిపోవాలంటే భూమి మీద ఏ మనిషి బ్రతకడు. ఎందుకంటే వి ఆల్ ఆర్ సిన్నర్స్. దట్ మేబీ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ లైక్ ఈనాక్ అండ్ ఏలియా. డైరెక్ట్ వాళ్ళకి చావు లేకుండా గాడ్ తీసుకెళ్ళిపోయారు. బట్ 99.999% ఆఫ్ పీపుల్ ఆర్ సిన్నర్స్. సో అలా అనుకుంటే భూమి మీద ఎవరు ఉండరు. అండ్ బట్ గాడ్ వాంట్స్ టు సేవ్ సిన్నర్స్ బికాస్ వీఆర్ హిస్ ఇమేజర్స్. అందుకు దాని ప్లేస్లో మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు మీ ప్లేస్లో వేరొక యానిమల్ బ్లడ్ అనేది మీరు అర్పించండి. దిస్ ఈజ్ లైఫ్ ఫర్ లైఫ్. అంటే డెత్ యొక్క కాన్సిక్వెన్సెస్, ఐ మీన్ సిన్ యొక్క కాన్సిక్వెన్స్ డెత్. డెత్ అంటే ప్రాణం పోవడం, ప్రాణం పోవడం అంటే బ్లడ్ పోవడం. సో దీన్ని బ్యాలెన్స్ చేసేదానికి నీ ప్లేస్లో వేరొక లైఫ్, వేరొక బ్లడ్ని మీరు అర్పించండి. దట్స్ హౌ దిస్ విల్ బీ బ్యాలెన్స్డ్. దిస్ ఈస్ ద ఐడియా దట్ గాడ్ ఇంట్రడ్యూస్డ్. దీన్ని మనం సబ్స్టిట్యూషన్ అటాన్మెంట్ అని అంటాం. అంటే మన ప్లేస్లో వేరొక యానిమల్ అనేది బలిగా అర్పించాలి. దట్స్ హౌ ఇనిషియల్గా గాడ్ చెప్తున్నాడు జెనసిస్ 2లో, ఇఫ్ యూ డూ దిస్ విల్ హ్యాపెన్ అనే చావు యొక్క దానికి రీప్లేస్మెంట్గా నీ ప్లేస్లో రీప్లేస్మెంట్గా ఈ యానిమల్. అది ఎందుకు డైరెక్ట్ మనిషిని అర్పించవచ్చు కదా తప్పు చేసినోడిని అంటే, బికాస్ ఆఫ్ సిన్. ఐ మీన్ ద మ్యాన్ హూ కమిటెడ్ సిన్ అండ్ వీ ఆర్ పొల్యూటెడ్. పాపపు యొక్క కబంధ హస్తాల్లో ఉండాం. ఇప్పుడు నేను తప్పు చేసినందుకు నన్ను చంపేస్తే ఆ మారల్ డెట్ అనేది అలాగే ఉండిపోతుంది. అందుకనే దానికి సిన్ అనేది ఏం చేస్తుందంటే ఒక పవిత్రమైన జీవాన్ని చంపేస్తుంది. సో మనిషి ఆల్రెడీ పొల్యూట్ అయిపోయాడు కాబట్టి వీడిని అర్పించడం వల్ల ఉపయోగం లేదు. నేనేమంటానంటే నాకు ఒక స్పాట్లెస్ యానిమల్, ఒక ఇన్నోసెంట్ యానిమల్ అనేదాన్ని నాకు అర్పించండి. దట్స్ హౌ మై ప్యూరిటీ విల్ బి బ్యాలెన్స్డ్ విత్ ద సిన్. ఇది గాడ్ ఇంట్రడ్యూస్ చేసిన ఐడియా. ఇప్పుడు ఈ ఐడియాని గాడ్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఈ ఇజ్రాయలైట్స్కి ఈ ఐడియాని ఇంట్రడ్యూస్ చేసి నౌ హీ ఈస్ డెవలపింగ్ దిస్ ఐడియా అనేది మనం ఎలా డెవలప్ చేస్తారో అన్న చూద్దాం. లెట్స్ గో టు అగైన్ జెనసిస్ 3. ఈ పాయింట్తో చాలామంది డిసగ్రీ చేస్తారు. ఇక్కడ ఏంటంటే సిన్ చేశాక వాళ్ళ యొక్క షేమ్ని కవర్ చేయడానికి గాడ్ గార్మెంట్స్ ఆఫ్ స్కిన్స్ అనేది ఇచ్చారు. మనుషుల స్కిన్ అయితే అనుకోలేం, ఎందుకంటే ఆ టైంలో ఆడమ్ అండ్ ఈవ్ తప్ప ఎవరు లేరు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్స్ యానిమల్. అది వీ కెన్ సే దిస్ కెన్ బి ద ఫస్ట్ సాక్రిఫైస్ ఫర్ సిన్ అని ఎలా చెప్తావు, నువ్వు ఎలా చెప్తావు, ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా చెప్పలేదు కదా అని అడిగితే, జస్ట్ బికాస్ హీస్ గాడ్ చిటికేసి యానిమల్ స్కిన్స్ ఇచ్చారంటే ఐ డిసగ్రీ. ఎందుకంటే బైబుల్లో ఎక్కడ జస్ట్ బికాస్ హీస్ గాడ్ హీ డూ థింగ్స్ అన్నట్టు ఎక్కడ ఉండదు. హీఈస్ గాడ్, హీ డూ థింగ్స్ బికాస్ హీ హ్యాస్ సమ్ రీజన్ బిహైండ్ దట్. ఇదే ఐడియాని బైబుల్ గాడ్ కోసం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చింది. మేబీ పీపుల్ డిసగ్రీ విత్ దట్, బట్ టైపాలజీ ఆస్పెక్ట్లో మనం ఆలోచించుకుంటే మాట్లాడితే మోస్ట్ ప్రాబబ్లీ ఇది యానిమల్ సాక్రిఫైస్గా మనం చూడవచ్చు. బట్ టైపాలజీ కోసం మనం మాట్లాడితే అది ఖచ్చితంగా ఇంకో ½ అవర్ పడుతుంది. ఆ తర్వాత ఈ ఐడియాని డెవలప్ చేసుకుంటూ గాడ్ మనకి పాస్ ఓవర్, ఎక్సోడస్ 12లో 13th చాప్టర్లో ఇక్కడ గాడ్ ఇజ్రాయెల్ పీపుల్ని ఈజిప్ట్ నుండి కాపాడే ముందు ఏంజల్ ఆఫ్ డెత్ వచ్చి ఆ ఫస్ట్ బార్న్ పిల్లల్ని అనేది చంపుతాడు. కానీ ఇజ్రాయెలైట్ పీపుల్ని మీరు అలా అవ్వకుండా, మీరు చావకుండా ఉండడానికి నేనే ఇచ్చిన సైన్ ఏంటంటే, మీరు ఒక ల్యామ్ని వధించి ఆ బ్లడ్ని మీ హౌసెస్ మీద అప్లై చేయండి. అప్పుడు నేను ఆ బ్లడ్ చూసి ఐ విల్ పాస్ ఓవర్ యూ అండ్ నో ప్లేగ్ విల్ బిఫాల్ యూ టు డిస్ట్రాయ్ యూ. ఇక్కడ గాడ్ ఇనిషియల్గా నీ ప్లేస్లో బ్లడ్ని ఒక లైఫ్ ఏజెంట్గా ఇంట్రడ్యూస్ చేసి నీ ప్లేస్లో బ్లడ్ అర్పించండి అనేది చెప్పారు. ఇప్పుడు ఈ బ్లడ్ ఒక ప్రొటెక్టివ్ ఏజెంట్గా కూడా గాడ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు.
ఈ ఐడియానే మనకి పాల్ ఒక చోట కోట్ చేస్తారు. మేబీ ఇన్ ద 1 కొరింథియన్స్ 13 అనుకుంటా. ఈ జీసస్ మన కోసం పాస్ ఓవర్‌గా ఆయన్ని తాను అర్పించుకున్నారు. ఎలాగైతే ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్‌లో బ్లడ్ ఏంజెల్ ఆఫ్ డెత్ నుంచి కాపాడిందో, అలాగే మరణం నుండి జీసస్ యొక్క బ్లడ్ మనల్ని కాపాడింది అని దీన్నేంటంటే ఒక టైపోలాజికల్ అంటారు. టైపోలాజికల్ ప్రొఫెసీస్. లెట్స్ సే ఈవెన్ మనకి సాక్రిఫైస్ ఆఫ్ ఇస్సాకుని వధించమని చెప్పినప్పుడు ఆహ్, అబ్రహాం వధించడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏంజెల్ ఆఫ్ డెత్ లార్డ్ పైనుండి పిలుస్తాడు. అబ్రహాం నువ్వు చంపకు. దేర్ ఈజ్ ఎ ర్యామ్. ఆ ర్యామ్ తీసుకొచ్చి నువ్వు వధించు. అంటే ఇక్కడేంటంటే ఎలా అయితే అబ్రామ్ యొక్క కొడుకు ప్లేస్‌లో ఈ ల్యాంబ్ అనేది గాడ్ ఈ ఐడియాని దీన్ని ఇంట్రడ్యూస్ చేశారో, చెప్పారో, న్యూ టెస్ట్‌మెంట్‌లో దేవుని యొక్క సన్‌గా జీసస్ వచ్చి ఈయన మన కోసం ల్యాంబ్‌గా తాను అర్పించుకున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే టైపోలాజికల్ ప్రొఫెసీస్ అంటారు. ఇలా ఏంటంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్ అంతా ఒక సింబలిజం ఫోర్ షాడోస్ ఆఫ్ సంథింగ్ బిగ్గర్ విచ్ ఈస్ టు కమ్ ఇన్ ద న్యూ టెస్ట్‌మెంట్ అనే దానికి ఇవన్నీ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి అలా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇదే ఐడియాని లివైటికస్ చాప్టర్ 16 డే ఆఫ్ అటాన్మెంట్ ఇక్కడ కూడా అంతే. మనుషుల ప్లేస్‌లో 2 గోట్స్ ఉంటే ఒక గోట్‌ని వధించి ఈ బ్లడ్‌తో హోలీ ఆఫ్ ద హోలీస్ ఆల్టర్‌ని ప్యూరిఫై చేస్తారు. ఎందుకంటే అక్కడ గాడ్ అక్కడ వెల్ అయ్యి ఉంటారు కాబట్టి, అక్కడ ఉంటారు కాబట్టి, వస్తారు కాబట్టి. అండ్ ఇంకొక గోట్ ఏంటంటే ఆరోన్ ఆ గోట్‌ని వధించి ఈ సిన్స్ అనేది వాటిని యాజ్ ఇఫ్ ఈ మనిషి యొక్క ట్రాన్స్‌గ్రెషన్స్ వీటన్నిటిని ఆ గోట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఇట్స్ ఎ సింబలిజం. ఆ తర్వాత ఈ గోట్‌ని విల్డర్‌నెస్‌లోకి వదిలేస్తారు. అంటే మీ సిన్స్ అనేది ఈ గోట్ తీసుకెళ్ళిందని. సో, ఇక్కడ కూడా మళ్ళీ గాడ్ ఈ సబ్‌స్టిట్యూషన్ అనే ఐడియాని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లారు. కానీ ఇక్కడ 2 థింగ్స్ అనేవి మనం ఆలోచించాలి. ఏంటంటే తర్వాత పీపుల్ ఎలా అయిపోయారంటే ఓకే. నేను ఈ తప్పు చేశాను. సో, దానికి ప్రాయశ్చిత్తంగా నేను ఒకదాన్ని చంపేస్తాను. సో, ఇది ఏంటంటే నామకార్థం అయిపోయింది. గాడ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఎప్పుడు, ఎల్లప్పుడు ఏంటంటే దీన్ని మనం బ్యాప్టిజంతో కంపేర్ చేయొచ్చు. బ్యాప్టిజం అంటే ఎక్స్‌టర్నల్ రిప్రజెంటేషన్ ఫర్ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, నేను ఐ యాక్సెప్ట్ జీసస్ యాస్ మై లార్డ్ అండ్ సేవియర్. నేను మారుమనసు పొందాను అని చెప్పి నీ యొక్క ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఎక్స్‌టర్నల్ రిప్రజెంటేషన్ బాప్టిజం తీసుకుంటాం. అదే గాడ్ కూడా కోరుకుంటున్నాడు సాక్రిఫైసెస్‌లో కూడా. ఓకే. నేను తప్పు చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా నేను ఈ యానిమల్ వధిస్తున్నాను దేవుడా అనేది. వీళ్ళేం చేస్తున్నారంటే తప్పు చేశాను. ఓకే. దీన్ని చంపేస్తాను. తప్పు చేశాను. దీన్ని చంపేస్తాను. ఈవెన్చువల్లీ గాడ్ ఫెడ్ అప్ విత్ దిస్. అదే మనకి 1 శామ్యూల్ ఫస్ట్ శామ్యూల్ ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ చాప్టర్ ఆర్ ఈవెన్ ద ప్రోవర్బ్స్‌లో కూడా గాడ్ పదే చెప్తే వచ్చారేంటంటే నువ్వు ఒబే చేయకుండా ఎన్ని సాక్రిఫైస్ చేసినా కూడా ఉపయోగం లేదు. లెట్స్ సే మనం డేవిడ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే డేవిడ్ తప్పు చేశాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఆ తప్పుకి బలి కూడా లేవు. ఈవెన్ యాక్చువల్‌గా మనకు ఓల్డ్ టెస్టమెంట్‌లో ఈ బలి అర్పణలనేవి ఒక చిన్న సిన్స్ కోసమే గానీ అడల్టరీ, వ్యభిచారం చేసినందుకు, లేదా మర్డర్ చేసినందుకు, లేతే విగ్రహారాధన చేసినందుకు వీటికి బలి ఎక్కడ ఓల్డ్ టెస్టమెంట్‌లో లేవు. దీస్ ఆర్ సిన్స్. వీటికి బలి అర్పణలు కూడా లేవు. డెత్ తప్ప. కానీ మరి డేవిడ్ ఈ తప్పు చేసినప్పుడు వై గాడ్ ఫర్గేవ్ హిమ్. అక్కడ బలి అర్పణ కూడా లేని ఒక సిన్ చేసినందుకు హౌ గాడ్ ఫర్గేవ్ హిమ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఐడియా టు అండర్స్టాండ్ హౌ గాడ్ వర్క్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. ఏంటంటే the sacrifices of God are broken spirit. For you will not be delight in sacrifice, or I would give it. You will not be pleased with the burnt offering. The sacrifices of God are broken spirit, a broken and contrite heart. అనేది ఇక్కడ డేవిడ్ చెప్పారు. ఏంటంటే యూ విల్ బీ డిలైట్ ఇన్ రైట్ సాక్రిఫైసెస్. ఎంప్టీ సాక్రిఫైసెస్ అనేవి గాడ్ని ఎప్పుడు ప్లీజ్ చేయవు. హోల్ హార్టెడ్గా బ్రోకెన్ స్పిరిట్ అండ్ బ్రోకెన్ హార్ట్తో నువ్వు సాక్రిఫైస్ చేస్తే అవి గాడ్కి ఇష్టం. అసలు సాక్రిఫైస్ కూడా పాయింట్ కాదు. నీలో ఎంత మార్పు చెందావు అనేది ఈ సాక్రిఫైస్ యొక్క పాయింట్. అండ్ దానికి సపోర్టింగ్గా మనకి న్యూ టెస్ట్మెంట్లో హెబ్రీయులకు రాసిన పత్రిక హూ ఎవర్ రోట్ హెబ్రూస్ ఈజ్ అ వండర్ఫుల్ గాయ్.
Mm, For it is impossible for the blood of bulls and goats to take away the sins. ఈ బుల్స్ అండ్ గోట్స్ యొక్క బ్లడ్ అనేది ఈ పాపాలని టేక్ అవే తీసుకెళ్ళిపోతే తీసేస్తుంది అనేది ఇంపాసిబుల్. మరి ఎందుకు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏంది ఇంట్రడ్యూస్ చేశారంటే టు కవర్ ద సిన్స్. అంటే మీ నుండి ఒకడు వస్తాడు, జెన్సిస్ 3లో చెప్పినట్టు. మీ మనుషులు పాపం నుండి కబంధ హస్తాల నుండి కాపాడడానికి మీ నుండి ఒకడు వస్తాడు. హీ విల్ సేవ్ ద హ్యూమనిటీ. అంతవరకు దానికి మీరు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా నేను ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేశాను. ఏంటంటే మీ ప్లేస్లో ఒక సబ్స్టిట్యూషన్. ఈ సబ్స్టిట్యూషన్ నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. వచ్చి మెస్సయ్య అని ఒకడు వస్తాడు. ఈయన మీ ప్లేస్లో ఒక గొర్రెపిల్లగా వధింపబడి మిమ్మల్ని ఈ సిన్స్ నుండి కాపాడతాడు. దీన్ని ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేశారా అంటే లెట్స్ గో టు ఐజయా. వెర్ ఇస్ ఐజయా? ఐజీలో ఏంటంటే మనకి మెస్సయ్య కోసం డిఫరెంట్ ప్రాఫెసెస్ ఉంటాయి. మీరు నా ఫస్ట్ వీడియో చూస్తే మెస్సయ్య ఈ ఛానల్లో ఏ వీడియో వచ్చినా ఖచ్చితంగా ఆ ఫస్ట్ వీడియోని టచ్ అయ్యి వెళ్తుంది. ఎందుకంటే ఆ ఫస్ట్ వీడియో అన్నది మా యొక్క రీసెర్చ్ మాకు అండర్స్టాండింగ్కి అదొక ఫౌండేషన్ లెవెల్. సో ఇక్కడ ఏంటంటే మెస్సయ్య కోసం డిఫరెంట్ ప్రాఫెస్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే సఫరింగ్ సర్వెంట్. లెట్స్ గో టు ఐజయా 53:5. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ ఏంటి, మనకు పనులు బట్టి అతను గాయపరచబడుతున్నాడంట, మన దోషం బట్టి అతను నలగొట్టబడుతున్నాడు. మన శిక్ష అతని మీద పడి అతని దెబ్బలు తిని అతని దెబ్బలు తినడం వల్ల మనకి స్వస్థత కలుగుతుందంట. తర్వాత మనమందరం గొర్రెం వలె త్రోవ తప్పిపోతుంది. మనం తిరిగి సెట్ చేయడానికి యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ప్రీవియస్గా ఎలా అయితే యానిమల్స్ మీద వి రిప్రజెంట్ అవర్ సిన్స్ అండ్ వి ఇన్ ద యానిమల్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జెన్సిస్ 3లో చెప్పినట్టు ఆయన వస్తాడు, ఈయన మన దోషములన్నీ ఆయన మీద పెట్టి ఆయన మీద మోపి ఈయన ఆ గోట్ ఆర్ బుల్ ప్లేస్లో ఈయన సాక్రిఫైస్ చేయబడతాడు. దీనికే జాన్ 1:29 యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్స్. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఆ ప్రాఫెస్లో చూసినట్టు ఇక్కడ యోహాన్ అదే చెప్తున్నారు, బాప్తిసం ఇచ్చే యోహాన్ ఏంటంటే ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వచ్చింది. ఈ విధంగా జీసస్ అనేవాడు మన పాపాల కోసం తనను తాను అర్పించుకోవాల్సి ఉంటుంది, అర్పించుకుంటారు. ఆయన రక్తం చేత మన పాపాలను తీసివేస్తాడు అనేది మనకి ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ హౌ హీ మేడ్ దట్, హౌ హీ ఫుల్ఫిల్ దోస్ అనే దాన్ని మనం చూద్దాం. ఒక బలి అర్పణకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే గాడ్ చెప్పినట్టు ఇట్ షుడ్ బి స్పాట్లెస్, ఇట్ షుడ్ బి ప్యూర్, ద పర్ఫెక్ట్ థింగ్ దట్ షుడ్ బి పనిష్డ్. నో పర్సన్ ఈజ్ పర్ఫెక్ట్. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో అందుకనే మన ప్లేస్లో యానిమల్ అనేది వధించబడింది. ఈవెన్ ఇన్ ద సామ్ డేవిడ్ రోట్ 49 Psalms are beautiful one. Truly no man can ransom another or give to God the price of his life, for the ransom of their life is costly and can never suffice. ఇక్కడ ఏంటంటే డేవిడ్ ఏమంటున్నారంటే ఈ మనిషి యొక్క లైఫ్ అనేది అర్పించడం వల్ల అది నెవర్ ఇంపాసిబుల్, అంటే ఈ పాపాలన్నీ తీసేయడానికి. మరి ఏం చేయాలి? ఈ ఇన్ఫినైట్ పాపాన్ని తీయడానికి, కడగేయడానికి మనిషి అన్నాడు ఇంపాసిబుల్. అందుకే
ఈ ఇన్ఫనైట్ సిన్ డీల్ చేయడానికి ఒక ఇన్ఫనైట్ ఎనర్జీ కావాలి. దట్ ఇన్ఫనైట్ ఎనర్జీ ఈజ్ ఇన్ఫనైట్ గాడ్. అందుకే మనం స్టార్టింగ్‌లో చూసినప్పుడు ఈనాక్, ఏలియా ఉన్న వీళ్ళకి చావు లేకుండా డైరెక్ట్ గాడే తీసుకెళ్ళిపోయారు. మరి ఆళ్ళనే వధించొచ్చు కదా అని డౌటొచ్చింది. ఆళ్ళు వధించడం వల్ల నో మ్యాన్ ఈస్ పర్ఫెక్ట్ అని మనకి రోమన్స్‌లో కూడా పౌలు రాస్తారు. సో, దానికి సపోర్టింగ్‌గా మనకి ఈ వర్సెస్ కూడా చూడొచ్చు. సో, ఇప్పుడు ఈ మనిషి పాపాలను తీయడానికి, బలి అర్పించడానికి దేవుడే ఫ్లెష్ రూపంలో వచ్చాడు. ఆయనే జీసస్. ఇప్పుడు దీని రిక్వైర్మెంట్స్ ఏంటన్నవి కూడా మనం చూసాం. ఆ తర్వాత మాథ్యూస్ 26 ఇక్కడ గాడ్ ఏం చెప్తున్నారంటే ద లార్డ్ సప్పర్ అప్పుడు డ్రింక్ ఆఫ్ ఇట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ ఈజ్ మై బ్లడ్ ఆఫ్ ద కవనెంట్ విచ్ ఈజ్ poured అవుట్ ఫర్ మెనీ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నా రక్తమే మీకోసం చిందించబడుతుంది. ఈ రక్తం చాలా పవిత్రమైంది. బికాస్ హీఈస్ గాడ్, ఐ మీన్ హీ స్పాట్లెస్, హీస్ పర్ఫెక్ట్ గాడ్, ద హ్యూమన్. సో ఈ బ్లడ్ అర్పించడం వల్ల, అండ్ అగైన్ హీస్ ఇన్ఫినైట్ పవర్ఫుల్, ఈ బ్లడ్ని అర్పించడం వల్ల మీ యొక్క సిన్స్ అనేవి నేను ఫర్గివ్ చేయబడడం జరుగుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పినట్టు పాపం యొక్క కాన్సిక్వెన్స్ డెత్ లీడ్స్ టు సెపరేషన్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు వీళ్ళందరినీ తిరిగి తీసుకురావాలంటే పాపం చేసిన వాళ్ళందరూ వధిస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మనిషి ఆల్రెడీ పొల్యూట్ అయిపోయి ఉన్నాడు. వీడిని సాక్రిఫైస్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మోర్ ఓవర్ అలా సాక్రిఫైస్ చేస్తే భూమి మీద ఎవరు బ్రతకరు. సో దీన్ని నేను నా పిల్లల్ని, నా ఇమేజెస్ నేను కాపాడుకోవడానికి నేను ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేశాను. దట్ ఈస్ సబ్స్టిట్యూషన్. ఈ ప్లేస్లో వేరొక యానిమల్ చచ్చిపోతుంది. కానీ ఈ యానిమల్స్ అనేవి ప్రస్తుతం ఒక సింబలిజం, షాడో లాగా నిన్ను నువ్వు పవిత్రపరచుకోవడానికి, మార్పు చెందడానికి నేను పెట్టాను. కానీ హెబ్రూస్లో చెప్పినట్టు ఈ యానిమల్స్ అనేవి మన సిన్స్ తీసేస్తాం అనేదానికి ఇంపాసిబుల్. సో ఎలా అయితే గాడ్ ఐజాక్ దగ్గర చెప్పారో నీ కొడుకుని వధించు, కానీ ఈ కొడుకు ప్లేస్లో ర్యామ్ అనేది వచ్చింది, షీప్. అలాగే జాన్ 1:29లో చెప్పినట్టు అదిగో దేవుని గొర్రెపిల్ల, ఈ కొడుకే ఇప్పుడు మనందరి కోసం ఒక గొర్రెపిల్లగా వధింపబడతాడు. ఈయన రక్తం చేత ఈయన మనందరి పాపాలు, బికాస్ ఇట్ ఈస్ ద ఇన్ఫినైట్ సిన్. ఇక్కడ హీస్ ఇన్ఫినైట్ గాడ్ అండ్ హీ వాంట్స్ టు సేవ్ ద ఇన్ఫినైట్ సిన్, క్లీన్ ఇన్ఫినైట్ సిన్. సో తానే జెన్సిస్ 3లో చెప్పినట్టు ఒకడు వస్తాడు, హీ విల్ బ్రూజ్ యువర్ హెడ్ అన్నట్టు. నౌ జీసస్ కేమ్ ఇన్ ఫ్లెష్ టు క్లీన్స్ అస్ ఫ్రమ్ సిన్. ఇది ద పాయింట్. ఇప్పుడు జీసస్ ఓన్లీ సిలువ అయిన మరణం పొందారు, ఓకే, బలులు అనే కాన్సెప్ట్ ఐడియాని ఇక్కడ ఆయన ఫుల్ఫిల్ చేశారు, దట్స్ ఫైన్. ఇంకా మనకు ప్రాఫెసీలో చెప్పినట్టు, ఐజాయాలో చెప్పినట్టు, ఓకే, దట్స్ ఫైన్. ఆయన ఓన్లీ మనం క్షమించాడా అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద స్టోరీ జరుగుతుంది. ఐ విల్ టెల్ యూ, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ 1 Peter 3. మీరు నా ఫస్ట్ వీడియో చూడాలి. అంటే సిలువ మరణం వెనకాల ఎంత డ్రామా ఉందనేది. ఫర్ క్రైస్ట్ ఆల్సో సఫర్డ్ వన్స్ ఫర్ ద సిన్స్. ఆయన మన సిన్స్ వల్ల ఆయన సఫర్ అయ్యాడు. ద రైచియస్ ఫర్ ద అన్రైచియస్, హీస్ ద రైచియస్, వీఆర్ అన్రైచియస్, దట్ హీ మైట్ బ్రింగ్ అస్ టు గాడ్. ఆయన రక్తం చేత తిరిగి మళ్ళీ మన దేవుడి దగ్గర తీసుకొచ్చాడు. లెట్స్ డిస్కస్ దట్. బీయింగ్ పుట్ టు డెత్ ఇన్ ద ఫ్లెష్ బట్ మేడ్ అలైవ్ ఇన్ ద స్పిరిట్, in which he went and proclaimed to the spirits in the prison. ఆయన పాతాళ లోకంకి వెళ్తే అక్కడున్న కొన్ని స్పిరిట్స్ ప్రిజన్లో ఉన్నాయంట, వాళ్ళకు కూడా ప్రొక్లైమ్ చేశాడంట. ఐ వాన్ వాట్, హూ ఆర్ ద స్పిరిట్స్? ఇట్స్ అ బ్యూటిఫుల్, మేబీ ఇన్ ద కమింగ్ వీడియోస్ వీ విల్ డిస్కస్ ఆన్ దిస్, బికాస్ దే ఫార్మర్లీ డిడ్ నాట్ ఒబే. ఒకప్పుడు వాళ్ళు ఒబే చేయలేదంట గాడ్ ఇచ్చిన కమాండ్. వెన్ గాడ్స్ పేషెంట్ వెయిటెడ్ ఇన్ డేస్ ఆఫ్ నోవా డేస్లో ఏదో జరిగింది. దానికి ముందు ఏమైందంటే ది ఇంక్రీజ్ ఇన్ కరప్షన్. దేవుని కుమారులు మనుషుల కుమార్తెలతో మేటింగ్ అయ్యి నెఫ్లైమ్స్ పుడతారు. ఇట్స్ దాని కనెక్షన్ ఇది. వెల్ ద ఆర్క్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ విచ్ దట్ ఈస్ 8 persons వాజ్ సేవ్డ్.
సో, దానికి పీటర్ అక్కడ బాప్టిజంకి లింక్ చేస్తూ, ఎలా అయితే ఒకప్పుడు ఈ ఆర్క్ వాటర్ నుంచి ఈ వాటర్ సేవ్ చేసిందో వీళ్ళని, ఇప్పుడు ఈ వాటర్ అనేది మనిషిని కాపాడు. ఓకే. ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్. సో, ఈ సిలువ నా పాయింట్ ఏంటంటే, సిలువ మరణం వెనకాల చాలా డ్రామా జరిగింది. దాంట్లో ఇదొకటి. అండ్ కొలోసియన్స్ ఐ థింక్ కొలోసియన్స్ 3 చాప్టర్ ఫస్ట్ చాప్టర్‌లో హి పుట్ దెమ్ టు షేమ్. హి డిజార్మ్డ్ దెమ్. అంటే మీరు మళ్ళీ నా ఫస్ట్ వీడియో చూడాలి. డానియల్ చాప్టర్‌లో డానియల్ 7 అనుకుంటా. ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఇది ఫస్ట్ వీడియో చూస్తారు. అంటే కాస్మిక్ జియోగ్రఫీలో ఎన్నో చీకటి శక్తులు ఆహ్, ఉంటాయి. ఆ డానియల్ ఐడియాని పాల్ కూడా ఇక్కడ రాస్తారు ఎఫెసియన్స్ 6:12లో. మనం కేవలం ఫ్లెష్ అండ్ బ్లడ్‌తోనే కాదు. We wrestle against the rulers, authorities, and against the cosmic powers over present darkness, against spiritual forces in the ఈ హెవెన్లీ ప్లేసెస్. అంటే అనదర్ రెలంలో చాలా చీకటి శక్తులు ఉంటాయి. మనం వాటితో కూడా మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. బట్ గాడ్ ఆల్రెడీ డిజార్మ్డ్ దెమ్. ఇవన్నీ మీకు అర్థమవ్వాలంటే నా ఫస్ట్ వీడియో చూస్తే మీకు యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ ఐడియా. సో ఇక నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆయన తాను అర్పించుకుని మన సిన్స్ అనేవి ఆయన మీద మోపి ఆయన మనం అర్పించుకుని మన పాపాలని కడిగి వేశారు. అట్ ఏ టైమ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా స్టోరీ జరిగింది. హౌ హీ డిజార్మ్డ్ అండ్ డిఫీటెడ్ సాతాన్ అండ్ హిస్ ఎంపైర్. ఆ తర్వాత ఇప్పుడు ఈ చావు వల్ల మనకేంటి ఉపయోగం? ఒక మన పాపాలు తీస్తారు. సో నెక్స్ట్ ఏంటి? సో ఈ సాక్రిఫైస్ వల్ల మనకి నెక్స్ట్ ఏంటి? తర్వాత ఏంటంటే జెనసిస్ 3లో చెప్పినట్టు మనకు స్పిరిచువల్ డెత్ అనేది వచ్చింది. సెపరేషన్ ఫ్రమ్ గాడ్. ఈవెన్ ఇన్ ద ఆయన ప్రోటోటైప్ ట్యాబర్నాకిల్ అంటే ప్రత్యక్షపు గుడారం అండ్ టెంపుల్లో కూడా ప్రతి మనిషికి అలవెన్స్ లేదు. అలవెన్స్ అండ్ దట్స్ ఇట్. హోలీ ఆఫ్ ద హోలీస్కి అలవ్ లేదు. అది ఓన్లీ హై ప్రీస్ట్ మాత్రమే. దట్ టు వన్స్ ఇయర్ ఐ థింక్ ద డే ఆఫ్ అటాన్మెంట్ రోజు మాత్రమే అలవ్ ఉంటుంది. ఇప్పుడు మనుషులతో గాడ్ ఆ సెపరేషన్ అనేది పోయింది. నెక్స్ట్ సో వీళ్ళందరూ పొల్యూటెడ్ కాబట్టి దేవునితో డైరెక్ట్ యాక్సెస్ లేదు. బికాస్ హీ కెనాట్ డ్వెల్ విత్ ద ఇంప్యూర్ సిన్నర్స్, బట్ హీ లవ్స్. ఇప్పుడు సిలువ వేశాక మనకి ఒక చోట ఉంటుంది, టెంపుల్లో కర్టెన్ అనేది చిరిగింది అని. నౌ దాని అర్థం ఏంటంటే, నౌ వి గాట్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. నెక్స్ట్ మన పాపాలన్నీ పోయినాయి కాబట్టి తిరిగి మనల్ని ఒక పవిత్రమైన బీయింగ్స్గా, అంటే మన జడ్జ్మెంట్ అనేది పోయింది. నెక్స్ట్ మనం పవిత్రపరచబడ్డాం. నెక్స్ట్ దేవునితో ఆ కనెక్షన్ అనేది రీఎస్టాబ్లిష్ అయింది. ఇవి జరిగి మళ్ళీ మనం ఎలా అయితే గాడ్ యాడమ్ క్రియేట్ చేశారో ఆ విధంగా మనం చేయబడ్డాం. కానీ మన రోల్ అనేది ఉంది. ఆ రోల్ ఎప్పటి వరకు అంటే, రివల్యూషన్లో దేవుని యొక్క రెండో రాకడ ఉంటుంది. ఈ రెండో రాకడ ఏంటి? మెస్సయ్య అనేది ఒక ఫేజ్లోనే జరగాలి కదా. 2 రాకడలు ఏంటని ఎవరికైనా డౌట్ వస్తే మళ్ళీ నా ఫస్ట్ వీడియో చూడొచ్చు. సో ఈ రెండో రాకడలో గాడ్ వస్తారు. ఈసారి సఫరింగ్ సర్వెంట్గా కాదు, యాజ్ అ కింగ్, యాజ్ అ ప్రీస్ట్. హీ ఆల్రెడీ డిజార్మ్డ్ ద రూలర్స్ ఇందాక చెప్పినట్టు. సో ఈ ఫేజ్ నుండి రెండో రాకడ ఫేజ్ వరకు నేను ఆల్రెడీ మీకు మీ పాపాలని తీస్తాను. సో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి ఒక వధువుగా. ఆ తర్వాత దానికి మనకు గిఫ్ట్ ఏమి ఇచ్చారంటే, ఒకప్పుడు ప్రతి మనిషిలో హోలీ స్పిరిట్ అనేవాడు ఎగ్జిస్ట్ అయ్యేవాడు కాదు. మనకి ఇది అర్థం అవ్వాలంటే మీరు నా సెకండ్ వీడియో హోలీ స్పిరిట్ చూడాలి. సో ఇప్పుడు ఈ హోలీ స్పిరిట్ మనలోనే ఉంటాడు. కొరింథియన్స్లో పాల్ చెప్పినట్టు మన బాడీ హోలీ స్పిరిట్ యొక్క టెంపుల్. ఇప్పుడు ఈ హోలీ స్పిరిట్ మనలో ఉంటాడు. మనం ఈ శక్తిని కలిగి ఎఫెసియన్స్ 6:12 చెప్పినట్టు ఎన్నో చీకటి శక్తులను మనం ఫైట్ చేయాలి. ఫైట్ చేసి గాడ్ యొక్క కింగ్డమ్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. మాథ్యూస్ 18:28లో గాడ్ ఒకటి చెప్తారు ఏమనంటే, ఆల్ అథారిటీ ఆన్ హెవెన్ అండ్ ఎర్త్ వాజ్ గివెన్ టు మీ. ఇప్పుడు సమస్త ఆధీనం నా చేతిలోకి వచ్చిందంటే, మరి ముందు అక్కడ అది అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ వీడియో చూడాలి. ఇప్పుడు ద గ్రేట్ కమిషన్ అనేది ఒకటి ఇస్తారు గాడ్. ఏమనంటే, మీరు ప్రతి నేషన్కి వెళ్ళి సువార్తను ప్రకటించి
ఈ నేషన్స్‌లో ఉన్న వాళ్ళందరినీ డిసైబుల్స్‌గా మార్చాలి. సో, ఇప్పుడేంటంటే, ఇప్పుడు దేవునితో మనకి యాక్సెస్ వచ్చింది. ఆయన మనకు వెపన్ కూడా ఇచ్చారు, హోలీ స్పిరిట్ అనేది. ఇప్పుడు మనం దేవుని యొక్క రాజ్యాన్ని మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ఈ పీపుల్ నీకు యాక్సెస్‌లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. నువ్వు ప్రీచ్ చేయాలి. దిస్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ ఎట్ ఎ టైమ్. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకోటేంటంటే, ఇప్పుడు మనం ధర్మశాస్త్రం అండర్‌లో లేము కదా! గ్రేస్ అండర్‌లో ఉన్నాం. కృప అండర్‌లో ఉన్నాం. అలాగని మనం తప్పు చేస్తూ ఉండొచ్చా? తప్పు చేసినా పర్లేదా? అంటే మన రోమన్స్ 6లో పౌలు రాస్తారు. ఈవెన్ ఇన్ ద టైటస్ ఫస్ట్ చాప్టర్ అనుకుంటా. ఇప్పుడు మనం కృపా పీరియడ్‌లో ఉన్నామని చెప్పి మనం అలా పాపాలు చేసుకుంటూ వెళ్తే, చేసేయడానికి ఇది లైసెన్స్ అంటే కానే కాదు. హెబ్రూస్‌లో చెప్తారు. ఏమనంటే హెబ్రూస్ 9 ఐ థింక్. హ్మ్. ఈవెన్ మనకి ఈ నాలెడ్జ్ వచ్చినా కూడా, నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ ఇంత జ్ఞానం మనకు తెలిసా కూడా నువ్వు డెలిబరేట్‌గా సిన్ చేస్తూ ఉంటే, నీకు ఇంకొక సాక్రిఫైస్ అనేది లేదు. ఇట్స్ వన్స్ ఫర్ ఆల్ సాక్రిఫైస్ అనేది దేవుని ద్వారా ఆల్రెడీ జరిగిపోయింది. సో, ఈ నాలెడ్జ్ అంతా నువ్వు తెలుసుకొని, నీతో గాడ్‌కున్న కనెక్షన్ నువ్వు తెలుసుకొని, గాడ్ యొక్క కింగ్డమ్ యొక్క పనిలో నువ్వు భాగంగా ఉండి, రెండో రాకడ వచ్చే టైంకి నువ్వు ఎత్తబడాలి. ఫస్ట్ రిసరెక్షన్ ఆర్ సెకండ్ రిసరెక్షన్. ఇదంతా కలగాలి. అండ్ ఈ హోలీ స్పిరిట్ వచ్చాక ఎలా అయితే ఆ న్యూ కవెనెంట్ అన్నది దేవుని రక్తం ద్వారా జరిగిందో, ఇది ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఉన్న ప్రాఫెసీ అన్నది ఆల్రెడీ నా సెకండ్ వీడియో చూడొచ్చు, హోలీ స్పిరిట్. సో, ఈ బ్లడ్ యొక్క కాన్సెప్ట్ వెనకాల ఇంత హోల్ డ్రామా ఉంది. మేబీ ఇప్పుడు ఎవరికైనా కొన్ని డౌట్లు రావచ్చు. అసలు ఎందుకు ఒక యానిమల్‌ని వధించాలి? ఎందుకు సబ్‌స్టిట్యూషను? ఫర్‌గివ్ చేసేయొచ్చు కదా! అంటే మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం. గాడ్ ఈస్ జస్ట్. హి హాస్ టు పనిష్, హి హాస్ టు జడ్జ్ ఎట్ ఎ టైమ్, హి హాస్ టు లవ్. సో, వీళ్ళని కాపాడడానికి దేవుడు క్రియేట్ చేసిన ఐడియా ఏంటంటే సబ్‌స్టిట్యూషన్. మీరు చేసిన పాపాలను నేను మోస్తాను. ఇప్పుడెందుకు ఇన్నోసెంట్ యానిమల్‌ని చంపేయాలి? అని ఎవరికైనా డౌటొస్తే, అగైన్ 2 పాయింట్స్. నీ వల్ల పాపం వల్ల ఒక ఇన్నోసెంట్ లైఫ్, ఒక హోలీ లైఫ్ అనేది పొల్యూట్ అయిపోతుంది. సో, నీ వల్ల అది చావు వస్తుంది. సో, ఒకటి మేబీ మనకు రిప్రజెంటేషన్‌గా చూడొచ్చు. నీ వల్ల, నీ పాపం వల్ల ఒక ఇన్నోసెంట్ లైఫ్ అనేది ఎలా పోతుందో మేబీ అట్ ఎ టైమ్. ఇంత పవిత్రమైన యానిమల్ వేరే మనిషి ఎవడో ఉండడు కాబట్టి, దేవుడే అంత పవిత్రంగా ఉంటాడు కాబట్టి, నెక్స్ట్ వచ్చేదానికి కూడా ఇది ఒక సైన్ ఆర్ సింబలిజం, ఫోర్ షాడోయింగ్‌గా చూడొచ్చు. మేబీ ఇన్ ద నెక్స్ట్ క్వెషన్, ఎలా ఈ పాపం, ఈ రక్తం అనేది పవిత్రపరుస్తుంది మనుషుల్ని? మనం టాబర్నాకిల్‌లో కూడా చూస్తే, డే ఆఫ్ అటైన్‌మెంట్ రోజు ఆ గోట్‌ని వధించి ఆ బ్లడ్ స్ప్రింకిల్ చేస్తారు. ఎందుకంటే అక్కడ గాడ్ ఎగ్జిస్ట్ అవుతారు కాబట్టి, ఆ ప్లేస్ అనేది ఇజ్రాయెల్ యొక్క పాపం వల్ల పొల్యూట్ అయిపోయింది కాబట్టి, మేబీ స్పిరిచువల్ రిలంలో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనకు ఎలా ఉంటాయో తెలీదు. అండ్ ఈ బ్లడ్‌ని, అంటే ఒక బ్లడ్ యాస్ అ పేమెంట్, ఒక కరెన్సీ. ఓకే దేవుడా, ఇక్కడ పొల్యూట్ అయిపోయింది వీళ్ళ పాపాల వల్ల. సో, దీన్ని మేము క్లీన్ చేయడానికి వీళ్ళ ప్లేస్‌లో ఒక యానిమల్ వధించాం. ఇదిగోండి పేమెంట్. అప్పుడు గాడ్ వచ్చి ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా సో, బ్లడ్ యాస్ అ పేమెంట్ విచ్ క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద ప్లేసెస్, ద సోల్స్ అనేది ఒకటి. మేబీ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్, మేబీ ఐ డోంట్ రిమెంబర్ ఎనీ మోర్ క్వశ్చన్స్. యూ క్యాన్ కామెంట్. బిఫోర్ కంక్లూడింగ్ దిస్, మనం జెనసిస్ టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా రెవల్యూషన్ ఖచ్చితంగా టచ్ చేయాలి. జెనసిస్ రెవల్యూషన్ 5th చాప్టర్ 9th verse. Where is that? And they sang a new song, saying, "Worthy are you to take the scroll and to open its seals. For you are the slain." Slain అంటే అదే ఒక బలి పశువుగా అయ్యారు. "And by your blood you ransomed people for God." మీ రక్తం చేత మీరు పీపుల్ని కొన్నారు. ఈ ర్యాన్సమ్ అనే వర్డ్ మనకి పీటర్‌లో కూడా కనిపిస్తది. యాహ్! అండ్ ఫర్ అది ఓన్లీ ఇజ్రాయెల్ మాత్రమే కాదు. ప్రతి ట్రైబ్, లాంగ్వేజ్ అండ్ పీపుల్ అండ్ ద నేషన్స్. అండ్ యూ మేడ్ దెమ్ ఎ కింగ్డమ్ అండ్ ప్రీస్ట్ టు అవర్ గాడ్స్. అండ్ వాళ్ళని తిరిగి మళ్ళీ ఎలా అయితే దేవుడు ఆ టేక్ డొమినియన్ అంటే మనం మనిషి క్రియేట్ చేసినప్పుడు చెప్పారో, మళ్ళీ ఆ విధంగా వీళ్ళని పవిత్రపరిచి ఆ ఒరిజినల్ ఇంటెన్షన్‌ని మళ్ళీ మనం రెజ్యూమ్ చేసాం ఈ రిడెంప్షన్ ద్వారా. అండ్ దే షల్ రెయిన్ ఆన్ ద ఎర్త్, స్టార్టింగ్‌లో చెప్పినట్టు. అండ్ ద ఫైనల్
point, Revelation 1. Maybe fifth, yeah. And from Jesus Christ, the faithful witness, the firstborn of the dead and the ruler of the kings on the earth. ఈ ఫస్ట్ బోర్న్ అనే ఐడియా కూడా మనకి బలులర్పణలో దానికి సింక్ అవుతది. అక్కడ ఫస్ట్ బోర్న్‌ని ఒక ప్యూరిఫైడ్ యానిమల్ వధించాలి. దానికొక కనెక్షన్ ఇది. టు హిమ్ హూ లవ్స్ us and freed us from our sins by his blood and made us a kingdom ఇందాక చెప్పినట్టు and priest to God and Father and to him be glory and dominion forever and ever. డైరెక్ట్ జెనసిస్ 2 కనెక్షన్. సో, ఈ శిలువ మరణం వెనకాల ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన మన కోసం ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తం చేత మనం పవిత్రపరచబడ్డాం అనే దానికి మా థాట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్ అనేది మేము ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ అన్నది నేను ఎయిదర్ డిస్క్రిప్షన్ ఆర్ ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేస్తాను. మేబీ వీఆర్ కమింగ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్పిరిచువల్ వార్‌ఫేర్. That whosoever believeth in him should not perish but have everlasting life.